So much. Warm Yes, welcome sir. to third day training. Over to host Venkatramana garu. ఎస్ సార్. నమస్కారం అండి. నా పేరు ఆర్ వెంకటరమణ. ఒక చెరువు తలుక లోతు మనం పై నుంచి చూస్తే తెలియదండి, అందులో దిగినప్పుడే తెలుస్తుంది. అలాగే ఒక వ్యక్తిలో ఎంత జ్ఞానం ఉన్నది అని తెలియాలంటే ఆ వ్యక్తిని చూస్తే తెలియదండి. వాళ్ళతో మనం కలిసి మాట్లాడినప్పుడు, వాళ్ళతో మనం కొంత ప్రయాణం చేసినప్పుడు తెలుస్తుందండి. సో ఒక వ్యక్తి ఈ వ్యక్తి ఎలాంటి వారంటే ఎంతో జ్ఞానం ఉండి అంతటినీ దాచుకుని ఏమీ లేకుండా చాలా ఆ చాలా సింపుల్ గా బయటికి కనబడేటువంటి వ్యక్తి అండి. ఈమె మాట్లాడితే ఈమె మాట్లాడినా ఈమె ఆ ఏదైనా ఒక విషయం చెప్పినా అందులో సాహిత్యాన్ని తొణికిసలాడిస్తూ ఉంటారు. ఆ అది ఆవిడ చదివిన పుస్తక భాండాగారం యొక్క రిజల్ట్ అని చెప్పి నాకు అనిపించింది. ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో విజ్ఞాన తృష్ణతో ఉన్న ఆవిడ, అయితే విజ్ఞాన తృష్ణ అనానంటే నిజంగా ఉన్నదా లేదా అని అడగడానికి ఒక సాక్ష్యం కూడా ఉన్నదండి నా దగ్గర. ఆవిడ 2 పీజీలు చేసి మరొక పీజీ కూడా ఇప్పుడు చేస్తున్నారు. దీన్ని బట్టి ఆవిడలో విజ్ఞాన తృష్ణ ఎంత ఉందో తెలుస్తోంది. ఆవిడ మ్, చక్కని ముఖంపై చక్కని చిరునవ్వు, ఒక ఎవరికైనా సహాయం కావాలంటే ఒక అందించే ఒక చెయ్యి, అలాంటి వ్యక్తి, అలాంటి చక్కని వ్యక్తి మంచి సలహా కూడా ఇస్తూ ఉంటారు ఎంతో మందికి. ఎవరికైనా సలహా కావాలన్నా చక్కగా చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి మరెవరో కాదండి, ఇవాళ మన సెషన్ చెప్పబోయే, బాడీ లాంగ్వేజ్ చెప్పబోయే శ్రీదేవి గారండి. సో ఆవిడకి నేను ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నానండి. మనందరికీ సదవకాశం ఇస్తున్న గంపా నాగేశ్వరరావు గారికి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నానండి. నౌ శ్రీదేవి మేడం, ద వర్చువల్ డయాస్ ఈజ్ యోర్స్. ప్లీజ్ వెల్కమ్ హర్ విత్ యువర్ క్లాప్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాతృదేవో భవ, జై శ్రీకృష్ణ. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్వీఆర్ సార్కి, నెక్స్ట్ మా గ్రూప్ లో ఉన్న ఆర్వీఆర్ సార్కి, ఇద్దరికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన ఇంపాక్ట్ ఫౌండర్ అయిన గంపా నాగేశ్వరరావు గారికి కూడా చాలా కృతజ్ఞతలు. నెక్స్ట్ మనకి ట్రైనింగ్ లోకి మనకి చాలా హెల్ప్ఫుల్, చాలా సహాయం చేసిన లక్ష్మీ శంకర్ మేడం గారు, నెక్స్ట్ ఉదయ్ భాస్కర్ గారు, మన మెంటర్స్ అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిన్న అనురాధ మేడం గారు కంటెంట్ ప్రిపరేషన్ చెప్పారు. నెక్స్ట్ మొన్న రాజు గారేమో అది స్టేజ్ ఫియర్ నుంచి ఎలాగా మనం లేకుండా ఎలాగా రిమూవ్ అవ్వాలా ఏంటని చెప్పారు. అంటే మనకు ఇప్పుడు కంటెంట్ ప్రిపరేషన్ ఉంది, స్టేజ్ ఫియర్ ఉంది, స్టేజ్ ఫియర్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మన స్టేజ్ ఎక్కే ధైర్యం మనకు వచ్చింది. స్టేజ్ ఎక్కిన తర్వాత మనం ఆ స్టేజ్ లో ఏ విధంగా పర్ఫామ్ చేయాలి ఏంటి అన్న విషయాలు మనం ఈ రోజు చెప్పుకుంటాం. అదే ఈ రోజు చెప్పుకుంటుంది ఏంటంటే బాడీ లాంగ్వేజ్. మనం ఒక ఎఫెక్టివ్ స్పీకర్ గా, ఎఫెక్టివ్ ట్రైనర్ గా రావాలి నెక్స్ట్ పేరు సంపాదించాలంటే ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడే కాదు, మన ఈ స్పీకర్స్ వీళ్ళు మోటివేషనల్ ట్రైనర్స్ అందరూ వచ్చిన తర్వాత నుంచి రాలేదు. ఇది పూర్వకాలం నుంచి కూడా ఉంది. సో ఈ పూర్వకాలం నుంచి ఉన్నది అని చెప్పడానికి ఒక కథ కూడా ఉంది. మహాభారతంలో ఒక కథ కూడా ఉంది. సో దాన్ని మీకు జోడిస్తూ నేను ఇప్పుడు ఈ బాడీ లాంగ్వేజ్ గురించి చెప్తాను. నెక్స్ట్ మహాభారతంలోని ఒక ఐదుగురు ఒకే నక్షత్రాన్ని పుట్టారు. జరాసంధుడు, భీముడు, దుష్యంతుడు, కీచకుడు, దుర్యోధనుడు. ఈ ఐదుగురు కూడా ఒకే నక్షత్రాన్ని పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ ఐదుగురులోని ఎవరిని చంపినా కూడా మిగతా ముగ్గురు కూడా ఆ వ్యక్తి చేతిలోనే మరణిస్తారు. ఇది ఒక కాన్సెప్ట్. కాబట్టి భీముడు కూడా పాండవుల్లో ఉన్నాడు కదా, అందువలన శ్రీకృష్ణుడు పరమాత్మ ఏం చేస్తారు, పాండవుల వైపు ఉన్నారు, అంటే అది ధర్మం వైపు ఉన్నారు కాబట్టి ఆయన పాండవుల వైపు ఉంటారు. పాండవుల్లో ఉన్న భీముడు కంపల్సరీ బ్రతికి ఉండాలి. అందువలన ఈ ఈ ఈ నలుగురిలోని ఎవరో ఒకరికి అనేది మరణం అనేది ఇప్పించారు. అందువలన జరాసంధుడికి కృష్ణుడు భీముడికి యుద్ధం అనేది అక్కడ ప్రకటిస్తారు అనమాట. అప్పుడు భీముడు జరాసంధుడు కలిపి యుద్ధం చేస్తూ ఉంటారు. అది ఒక 21 రోజుల వరకు కూడా ఆ యుద్ధం జరుగుతూ ఉంటుంది. కానీ అది అప్పట్లో ఉన్నది మల్ల యుద్ధం అంటారు కదా, మనం ఇప్పుడు లెజరస్ అంటాం. ఆయుధాలు లేకుండా చేసి యుద్ధం మల్ల యుద్ధం, ఆ యుద్ధాన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తూ ఉంటే ఇక
ఆయన భీముడు ఏం చేస్తాడంటే తనని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. కొట్టినా సరే జరాసంధుడు అసలు మరణించు. అప్పుడు ఏం చేస్తాడు, అతని జరాసంధుడి యొక్క శరీరాన్ని ఇలా రెండుగా చీరుస్తాడు. రెండుగా చీల్చి అటు ఒకటి ఇటు ఒకటి పడేస్తాడు. కానీ మళ్ళీ అతనికి ఒక వరం ఉంది. అతను మళ్ళీ ఆ రెండు ముక్కలు వచ్చి కూడా ఇలా కలిసిపోయి మళ్ళీ బతికేస్తూ ఉంటాడు. అలా చాలా సార్లు జరుగుతుంది. ఇంకా లాస్ట్ కి మన భీముడికి బలం ఉంది కానీ బుద్ధి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇంకా ఏం చేయలేక ఇంకా అలసిపోతున్నాడు అన్న టైంకి మన శ్రీకృష్ణుడికి ఏమవుతుందంటే టక్మని ఒక 100 క్యాండిల్స్ బల్బ్ ఉంటుంది కదా, ఆ బల్బ్ వెలిగినట్టు టక్కుమని ఒక ఐడియా వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ వెనకాల ఒక గడ్డి పూచి ఉంటుంది అనమాట. ఆ గడ్డి పూచని తీసి శ్రీకృష్ణుడు దాన్ని ఇలా చెప్పి మళ్ళీ భీముడు ఏం చేస్తాడు, రెండుగా విడదీసి ఇలా పడేస్తాడు. కొద్దిగా రిలాక్స్ అవుతూ ఉంటాడు. అంతలోకి భీముడికి సైట్ చేస్తాడు. సైట్ చేసి ఆ గడ్డి పూచిని ఇలా విడదీసి ఇలా కుడివైపు ఉన్న భాగాన్ని ఎడమవైపు ఉన్న భాగాన్ని కుడివైపుకి పడేస్తాడు. అప్పుడు వెంటనే భీముడికి అర్థం అవుతుంది. అర్థం అయిన తర్వాత ఆ రెండు భాగాల్ని మళ్ళీ జరాసంధుడు రెండుగా చేర్చి ఈ కుడివైపు ఉన్న భాగాన్ని ఎడవైపు ఉన్న భాగాన్ని కుడివైపుకి పడేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఆ జరాసంధుడు ఇలా వస్తాడు. కానీ ఈ భాగం కలవడానికి అసలు అవకాశం ఉండదు కదా, ఈ హ్యాండ్స్ ఉంటాయి, ఈ శరీరం అనేది ఉండదు. ఈ హ్యాండ్స్ అనేది కలవు కాబట్టి ఇంకా తను అనేది జరాసంధుడు అక్కడితో చనిపోతాడు. ఇది కథ. దీన్ని బట్టి మనం బాగా మహాభారతం నుంచి కూడా ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఉపయోగంగా ఉంది. వాళ్ళే వాడారు, మనం కూడా మాత్రమే కాదు. సో అది మనం ఇప్పుడు ఈ బాడీ లాంగ్వేజ్ యొక్క ఉపయోగం ఉందా లేదా అనేది మీకు ఎవరికైనా అనిపిస్తుందా? ఓకే, మీకు ఎస్ అంటే ఉపయోగం ఉంది అనుకుంటే ఎస్ అని టైప్ చేయండి, నో అనుకుంటే నో అని టైప్ చేయండి మీ చాట్ బాక్స్ లో. ఎస్ అనురాధ మేడం, ఎస్ వెంకటరమణ గారు, ఎస్ ఎస్ ఎస్. ఓకే, అందరూ ఎస్ అనే టైప్ చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. మీరు ఎస్ అని టైప్ చేశారు కదా, ఎవరన్నా అన్మ్యూట్ చేసుకుని ఎందువలన ఏంటి ఉపయోగం అనేది ఎవరన్నా ఒక్క నిమిషం ఒక మాటలో చెప్పండి. ఎనీబడి? మేడం, చెప్పండి మేడం. బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు Yes, madam. మన స్టేజ్ ఎక్కి సరిగ్గా నిలబడలేదు అనుకోండి, ఏదో స్టైల్ గా ఒక కాలు అటు ఒక కాలు ఇటు అలా పెట్టుకుని నిలబడ్డాం అనుకోండి, అది సరైన బాడీ లాంగ్వేజ్ కాదు కదా మేడం. అవును మేడం. స్టైల్ గా. ఎస్ మేడం. కాబట్టి బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ మేడం. ఓకే, సో ఈ బాడీ లాంగ్వేజ్ యొక్క ఉపయోగం ఉందని మీరు అందరూ కూడా అనుకుంటున్నారు. నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక సినిమా పేరు చెప్తాను. ఆ సినిమాలో ఒక హీరో యొక్క మేనరిజాన్ని బట్టి ఆ సినిమా హీరో ఏ విధంగా మేనరిజం, ఏ విధంగా స్టైల్ అనేది చేశాడు అనేది మీరు చెప్పాలి. అంటే అన్నిటిలోనే చెప్పండి, సైట్ చేసి చెప్పండి. పుష్ప మూవీ. ఎస్, తగ్గేదేలే అంటాడు. అంటే మనం ఆ సినిమా పేరు చెప్పక్కర్లేదు, ఇలా అనగానే ఆ సినిమా యొక్క హీరో పేరు తెలిసిపోతుంది, ఆ సినిమా యొక్క పేరు కూడా తెలిసిపోతుంది. సో బాడీ లాంగ్వేజ్ అంత ఎఫెక్టివ్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక యాక్షన్ చేస్తాను, మీరు దాన్ని బట్టి ఆ హీరో ఎవరనేది కూడా మీరు చెప్పాలి. చెప్పండి. ఎనీబడి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీన్ని బట్టి కూడా అంటే మనం ఆ హీరో యొక్క మేనరిజాన్ని బట్టి, అంటే మూవీలో యాక్ట్ చేయకపోయినా ఆ హీరో యొక్క మేనరిజాన్ని బట్టి కూడా అతను ఏ యాక్టర్ అనేది మనం చెప్పగలుగుతాం. సో బాడీ లాంగ్వేజ్ యొక్క ఉపయోగం అనేది ఇంతలా ఉంది. ఇదే కాకుండా మన రాజకీయ నాయకులు కూడా ఉంటారు కదా. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారంటే ఆయన రెండు చేతులు ఇలా చాపి నా తెలుగు తమ్ముళ్ళారా, నా తెలుగు ఆడబడుచులారా అంటారు. ఇలా రెండు చేతులు చాపిన వెంటనే మనకి సీనియర్ ఎన్టీఆర్ గానే నా అర్థమైపోతుంది. నెక్స్ట్ మన ఇలా అంటారు కదా, ఆయన ఎవరు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బాడీ లాంగ్వేజ్. ఆయన వి సింబల్ అంటే విక్టరీని చూపిస్తూ ఆయన యొక్క ఎఫెక్టివ్ ని మన అందరికీ చూపిస్తూ ఉంటారు అనమాట. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మనకి బాడీ లాంగ్వేజ్ అనేది మనకి బిజినెస్ లో అవనివ్వండి, నెక్స్ట్ టీచింగ్ ఫీల్డ్ లో అవనివ్వండి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బిజినెస్ లో చెప్పాలంటే ఇప్పుడు మన అనితా మేడం గారికి బోటిక్ ఉంది. అందులోని ఎవరైనా సారీస్ కొనుక్కోవడానికి కనవండి, డ్రెస్సులు కొనుక్కోవడానికి కనవండి, ఎవరైనా వచ్చారనుకోండి కస్టమర్స్, అంతా మేడం గారు రండి కూర్చోండి, నెక్స్ట్ మీకు ఎన్ని వెరైటీస్ కావాలో మీకు చూపిస్తాను,
అన్ని చూపిస్తాను. అన్ని ఏ విసుగు చెందకుండా నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళకి ఇష్టమైన కలరు, ఇష్టమైన డ్రెస్ ఆవిడ వెంటనే తీసి ఇచ్చారనుకోండి, మళ్ళీ ఆవిడ షాప్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకి కూడా అనిత మేడం షాప్ ఉంది, నెక్స్ట్ ఆవిడ చాలా బాగా చూపిస్తున్నారు, చాలా వెరైటీస్ ఉన్నాయి, మంచి రేటు కూడా ఇస్తున్నారు, చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడతారు అని కూడా చెప్తారు. సో దీన్ని బట్టి చూస్తే మనకి బాడీ లాంగ్వేజ్ అనేది బిజినెస్ లో కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంది. నెక్స్ట్ మన టీచింగ్ ఫీల్డ్ కూడా ఈ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఒక టీచర్ అవనివ్వండి, ఒక లెక్చరర్ అవనివ్వండి, మనం ఒక పాఠాలు చెప్తున్నప్పుడు మొహం ఇలా ఇలా పెట్టుకుని మనం ఇలా 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 చెప్పామనుకో, మన పాఠం ఎవరు వినరు. అలా కాకుండా మనం నవ్వుతూ ఎక్స్ప్లెయిన్ చేసి, రే నీకు అర్థమవుతుందమ్మా, నీకు అర్థమవుతుందా, నీకేమన్నా ఒకవేళ డౌట్ ఉంటే చెప్పు, నీకేంటి డౌట్ అని మనం ఏమన్నా అడుగుతూ నవ్వుతూ చెప్పామనుకోండి, అందరూ కూడా మనకి పిల్లలు అనేది చాలా ఎఫెక్ట్ అవుతారు. మనం చెప్పేది క్లాసు బాగా వింటారు. నెక్స్ట్ వాళ్ళు ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి కూడా ఉంటాం. ఎందుకంటే మనం స్కూల్స్కి వెళ్ళాం కదా, అక్కడే కూడా చాలా మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా వరకు చూసాం. ఎందుకు ఆ పిల్లలందరూ కూడా మనతో చాలా ఎఫెక్టివ్ గా కలిసిపోయారు. సో బాడీ లాంగ్వేజ్ అనేది మనకి బిజినెస్ లో అవనివ్వండి, టీచింగ్ ఫీల్డ్ లో అవనివ్వండి, చాలా చాలా ఎక్కువ బాగా ఉపయోగపడుతుంది. సో ఈ బాడీ లాంగ్వేజ్ సంబంధించిన కొన్ని ఫ్యూచర్స్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఉంది. అంటే మనం ఈ బాడీ లాంగ్వేజ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. అవి చెప్తాను. అన్నింటి ఫస్ట్ వన్ ఏంటంటే అట్రాక్షన్. అంటే అట్రాక్షన్ అంటే ఎపీరియన్స్ అన్నమాట. మనం స్టేజ్ మీద వెళ్ళగానే మన యొక్క బాడీ ఎపీరియన్స్ అనేది నీట్ గా ఉండాలి. అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ అవనండి, మన నుంచుని విధానం అవనండి, మన చేతులు కదిపే విధానం, నెక్స్ట్ మనం చూసే విధానం, నెక్స్ట్ మన హెయిర్ స్టైల్ అవనివ్వండి, అంతా కూడా అట్రాక్షన్ గా ఉండాలి. మన ఎఫీరియన్స్ అనేది బాగుండాలి. అంటే ఇప్పుడు జెంట్స్ ఉన్నారనుకోండి, జెంట్స్ వాళ్ళు లైట్ కలర్ షర్ట్ వేసుకోవాలి, నెక్స్ట్ థిక్ కలర్ ప్యాంట్ వేసుకోవాలి, నెక్స్ట్ అది షేవింగ్ ఇది అనేది మాత్రం నీట్ గా షేవ్ చేసుకోవాలి, హెయిర్ అనేది నీట్ గా దువ్వుకోవాలన్నమాట, అందంగా దువ్వుకోవాలి, షూ వేసుకోవాలి, షూకి ఇవి థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా కంపల్సరీ కట్టుకోవాలి, పైన బ్రేజర్ వేసుకోవాలి. అలా కాకుండా మనకి అక్కడ స్పీకర్ స్టేజ్ మీదకి వెళ్ళి స్పీకర్ ఒక టీ షర్ట్ వేసుకుని, ఒక జీన్ ప్యాంట్ టైట్ జీన్ ప్యాంట్ వేసుకుని, లేకపోతే ఒక టాన్ జీన్ వేసుకుని వెళ్ళాను, ఎదురు ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు అలాగ ఉంటారు. ఓకే, పెద్దోళ్ళు ఉన్నారంటే వాళ్ళు అలాగ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓ తిను కూడా మనకిలాగా ఉన్నాడు, ఇతను మనకి ఏం చెప్తాడు, మనం ఇతనికి చెప్పొచ్చు అన్నట్టు అనుకుంటారు. కాబట్టి ఒక ఎఫెక్టివ్ స్పీకర్ అనేది చాలా అట్రాక్టివ్ గా, చాలా హుందాగా ఉండాలి. ఆ విధానమే మనలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ ని, నెక్స్ట్ మనకి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఒక లేడీస్ ఉన్నారు అనుకోండి, ఉమెన్ ఉంటారు, వాళ్ళైతే నీట్ గా సారీ లేదా ఒక మంచి డ్రెస్ వేసుకుని, పైన బ్లేజర్ వేసుకుని, ఒక మనకి ఇంపాక్ట్ యొక్క ఐడెంటిఫికేషన్ ఏంటంటే మన పిన్, ఈ పిన్ ని మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది మనం ఈ బ్లేజర్ వేసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ మనం అక్కడ దేని ద్వారా వెళ్ళాం, ఎలా వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం అనేది తెలియాలి కదా. ఈ ఇంపాక్ట్ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది మనకి ఈ బ్లేజర్ మొదలైన పిన్ అన్నమాట. ఇది మాత్రం కంపల్సరీ అందరూ కంపల్సరీ ధరించి వెళ్ళాలి. ఓకే, దిస్ ఈస్ ద అట్రాక్షన్ అండ్ అపీరియన్స్. నెక్స్ట్ మన యొక్క పోస్చర్ అంటే మనం నించునే భంగిమ. ఓకే, నేనే చూపిస్తున్నట్టున్నాను. పోస్చర్ అంటే ఏంటో తెలుగులో ఎవరికైనా తెలుసా? చెప్పేశారండి, భంగిమ. చెప్పిస్తాను, నేనే చెప్తాను. భంగిమ, ఆహార్యం ఆహార్యం భంగిమ అండి, మన యొక్క స్ట్రక్చర్. భంగిమ. ఆహార్యం అంటే మళ్ళా వేరే. అది ఆహార్యం అంటే మన యొక్క వాయిస్, మనం మాట్లాడే విధానం అన్ని కూడా వస్తాయి. మన యొక్క స్ట్రక్చర్ వస్తుంది అనమాట. స్ట్రక్చర్ నే మనం భంగిమ అంటాం, దీన్నే పోస్చర్ అంటాం. సో ఇది కూడా ఏంటంటే మనం నిలబడే విధానాన్ని తెలియజేస్తుంది. ఒక స్ట్రైట్ గా నిలబడాలి, ఇలా వంకరగా నిలబడడం, నెక్స్ట్ ఇలా వంకరగా నిలబడడం, ఇలా బెండ్ అయి నిలబడడం మాత్రం చేయకూడదు. బెండ్ అయి నిలబడ్డాం అనుకోండి, మనకి ఎక్కడ ఏమనిపిస్తుంది, మన దగ్గర అక్కడ సబ్జెక్ట్ లేనట్టు అనిపిస్తుంది. సో మన మైండ్ లో కంటెంట్ ఉండదు, కంటెంట్ లేనప్పుడు మనం వంగిని ఉంటాం, బెండ్ అయి ఉంటాం. అలా కాకుండా మనం స్ట్రైట్ గా నిలబడితే మనకి కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉన్నట్టు ఉంటుంది. మనం మైక్ పట్టుకునే విధానం కూడా ఇలా పట్టుకుని ఇలా ఇలా చెప్తూ ఉంటే, చేతులన్నీ పైకి పెట్టుకుని చెప్తూ ఉంటే మనకి ఎదురుగా ఉన్న ఆడియన్స్ అవనివ్వండి, స్టూడెంట్స్ అవనివ్వండి, ఎవరైనా పెద్దలైనా సరే, ఎవరైనా సరే మనం చెప్పేది వాళ్ళు కంపల్సరీ వింటారు. సో ఈ పోస్చర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ ఉందనుకోండి, ఇది మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇలా స్ట్రైట్ గానే చూడాలి. ఇప్పుడు ఎక్కువ మంది ఆడియన్స్ ఉన్నారనుకోండి, దూరం నుంచి కూడా మనం ఎలా చూడొచ్చు. ఓకే, అలా కాకుండా పైకి చూడడం,
పైకి చూడడం అసలు చేయకూడదు. పైకి చూడడం అంటే పైకి చూసామంటే పైన ఏమన్నా ఆడియన్స్ ఉన్నారా? లేదు కదా. సో మనం పైకి చూడకూడదు. నెక్స్ట్ కిందకి కూడా చూడకూడదు. కింద కూడా ఆడియన్స్ ఉంటారు. కింద కూడా మనం చూడకూడదు. ఇలా పక్కకి చూడకూడదు, ఇలా పక్కకి కూడా చూడకూడదు. పక్కకి ఇలా ఇలా చూసామనుకోండి, మనకి అక్కడ ఆత్మవిశ్వాసం లేనట్టు, కాన్ఫిడెంట్ లెవెల్ లేనట్టు కూడా ఒక అందరికి అర్థమవుతుంది. సో మనకే అనిపిస్తుంది. మనకి ఒకవేళ భయం ఉన్నా సరే స్ట్రైట్ గానే చూడాలి. స్ట్రైట్ గానే చూస్తే మనకి భయం అనేది కూడా తగ్గుతుంది. ఎంతమంది ఆడియన్స్ ఉన్నారో ఏంటో అనేది కూడా మనకు అర్థం. అలా కాకుండా ఇప్పుడు పెద్ద హాల్ ఉందనుకోండి, ఇలా ఇక్కడ కొంతమంది ఉంటారు, ఇక్కడ కొంతమంది ఉంటారు, ఇక్కడ కొంతమంది ఉంటారు. కాబట్టి మనం ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఇలా చూడాలి. అంటే ఇది మనకి ఎలా వస్తుంది? డబ్ల్యూ షేప్ లో వస్తుంది అన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు మనం అక్కడ ఉన్న ఆడియన్స్ అందరినీ కనెక్ట్ అవుతాం. అందరినీ కూడా మనం చూడగలుగుతాం. సో పర్టికులర్ గా ఒకే పర్సన్ ని మనం చూస్తూ ఉండకూడదు. ఆడు వెంటనే భయపడిపోతాడు. భయపడిపోయి బుర్ర కింద దించుకోవడం, లేకపోతే పారిపోవడం, లేకపోతే ఏదో సంథింగ్ చేస్తారు. నెక్స్ట్ మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని కూడా మనం చూడకూడదు, పట్టించుకోకూడదు అసలు. సో అవన్నీ ఏంటంటే ఇలా 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 చూడాలి. అది కాకుండా మనకి ఆడిటోరియం చిన్నది ఉందనుకోండి, ఆడియన్స్ చిన్నగా కొద్దిగానే ఉన్నారు, ఇలా చూస్తాం, ఇలా చూస్తాం. ఇది ఎలా వస్తుంది అంటే యూ షేప్ లో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ వి షేప్ కూడా. అంటే మనం ఐ కాంటాక్ట్ అనేది డబ్ల్యూ షేప్ అండ్ యూ షేప్ అండ్ వి షేప్ లో ఉంది. ఓకేనా? అరే అండర్స్టాండ్? సో ఈ మనకి ఈ కళ్ళతో ఎఫెక్ట్ చెప్తూ మనకి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంటే అప్పుడే పుట్టిన చంటి పిల్లలు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క అవసరాలు ఏ విధంగా తీర్చుకుంటారు? ఎవరన్నా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఏడ్చి ఓకే. చేతులు కాళ్ళు ఊపుతారు. ఎస్ ఎస్ ఎస్. ఓకే, వెరీ మచ్, వెరీ గుడ్. మన వైపు తరచుగా చూస్తూ ఉంటారు. ఎస్, వెరీ గుడ్. అంతే. అంటే మేడం. ఓకే, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐ కాంటాక్ట్ చెప్తున్నాను కదా. దీన్ని బట్టి మనకు చంటి పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి అసలు అప్పుడే పుట్టిన పిల్లలు మనం ఏమి అడగరు. వాళ్ళకి మాటలు కూడా రావు, ఏవి రావు. ఇది వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ని ఉపయోగించి వాళ్ళ యొక్క అవసరాలను మనకి చెప్తూ ఉంటారు. సో అంటే చంటి పిల్లలు కూడా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ అని యూజ్ చేస్తారు. ఎలా అంటే వాళ్ళు ఆకలేస్తుంది అనుకోండి, ఏడుస్తూ ఉంటారు. అదే కాకుండా వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, చక్కగా నవ్వుతూ ఉంటారు, కాళ్ళు చేతులు ఆడిస్తుంటారు, కేరింతలు కొడుతూ ఉంటారు. నెక్స్ట్ కళ్ళు అటు ఇటు కూడా తిప్పుతుంటారు. అలాంటి టైంలో ఆ పిల్లల్ని మనం చూస్తూ ఉంటే మనకే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చక్కగా మనకున్న ఏమన్నా డిసీజ్ ఏమన్నా ఒక బీపీ లాంటివి ఏమన్నా ఉన్నాయంటే తగ్గిపోతుంటాయి. వాళ్ళు నవ్వు చూసినా, వాళ్ళ కళ్ళు చూసినా చక్కగా ఎత్తుకోవాలని కూడా అనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇలా కాకుండా ఈ బాడీ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తూ మనతో ఇంకా మిక్స్ అయ్యి ఉన్నాయి కూడా ఉన్నాయి. మిక్స్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా చెప్పండి, చంటి పిల్లలే కాకుండా. పెట్ యానిమల్స్. ఎస్, వెరీ గుడ్. పెట్ యానిమల్స్ ఆల్సో అంతే. అవి ఏం చేస్తాయి? మనం ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చామనుకోండి, గబగబా గబగబా మీదకి వచ్చేస్తుంటాయి. చక్కగా మనతో 2 కాళ్ళు 2 చేతులు ఇలా. మనం ఏదైనా ఫుడ్ తింటున్నాం అనుకోండి, వాళ్ళని కూడా పెట్టమని దగ్గరికి వస్తాయి, తాకుతుంటాయి, ఇలా చేస్తాం. నెక్స్ట్ ఇదే కాకుండా మనకి పెట్ యానిమల్ చెప్పుకున్నాం, చంటి పిల్లలు చెప్పుకున్నాం. అలా కాకుండా ఇంకా ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే మాటలు రాకుండానే వాళ్ళు సైకిల్ తోటి, అంటే సంజ్ఞలు అంటారు కదా, వాటితోటే వాళ్ళ యొక్క అవసరాలని, వాళ్ళ యొక్క భావాలని మనం చెప్తూ ఉంటాం. కెన్ యూ టెల్ అబౌట్ దట్? ఎవరో చెప్పగలరా? Deaf people. Yes, yes, yes. Deaf and dumb. Blind. Yes, deaf and dumb. Deaf and dumb అంట. బ్లైండ్ వాళ్ళు మాట్లాడతారు, వింటారు కూడా. కానీ డెఫ్ అండ్ డమ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మాటలు రావు. మాటలు అంటే వాళ్ళకి చెవుడు కూడా ఉంటది కదా, అందువలన ఈ చెవులు వినకపోవడం అనేది ప్రాబ్లం వలన వాళ్ళు మాటలని వినలేరు. అందువలన వాళ్ళకి మాటలని రావు. వాళ్ళు ఏం చేస్తారు? ఇలా ఇలా సైకిల్ తోటే చెప్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా అక్కడ ఏం చేస్తున్నారు? బాడీ లాంగ్వేజ్ నే యూజ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి కూడా డెఫ్ అండ్ డమ్ పీపుల్ కూడా వాళ్ళు బాడీ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ మూమెంట్. మనం హెడ్ మూమెంట్ అంటే హెడ్ మోషన్ అన్నమాట. మనం ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళామనుకోండి, తల ఊపితే ఇలా ఇలా చెప్తాం కదా, అది మాట.
అంటే ఇప్పుడు మనం ఇలాగ తలని కిందకి ఇలా పెట్టకూడదు, నెక్స్ట్ పైకి కూడా పెట్టకూడదు. తలని అనేది స్ట్రైట్ గానే పెట్టాలి. ఇలా మనకి ఆడియన్స్ ఉన్నారంటే ఆడియన్స్ ఎదురుగుండానే స్ట్రైట్ గానే తల అనేది పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఈ తల ద్వారా కూడా మన కొన్ని ఒక సంకేతాలని కూడా మనం చెప్పగలుగుతాం. ఏంటంటే ఓకే, ఇప్పుడు మనకి ఏదైనా మంచి పని జరిగింది, ఒక స్టూడెంట్ కరెక్ట్ గానే చెప్పాడు అనుకోండి, స్టూడెంట్ క్లాస్ లో మనం లేపి అడుగుతాం. లేదా అంటే మనం ఒక ఆడిటోరియంలో మనం ప్రసంగిస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్రశ్న అడుగుతాం. ఎవరన్నా ఒక ఆడియన్స్ లో ఉన్న స్టూడెంట్ ని ఎవరన్నా ఒక ప్రశ్న అడుగుతాం. అడిగినప్పుడు ఆ అబ్బాయి కరెక్ట్ గా చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం ఇలా 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 అవుతాం కదా, ఇలా అవుతాం, లేదంటే ఇలా అవుతాం. అంటే మనం ఈ హెడ్ మోషన్ ద్వారా కూడా మనం యొక్క బాడీ లాంగ్వేజ్ ని మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్ వన్ ఈ స్మైల్. ఇప్పుడు మనం స్టేజ్ మీదకి ఎక్కామనుకోండి, స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఏం చేయాలి? నవ్వుతూనే వెళ్ళాలి. నెక్స్ట్ స్టేజ్ అంతా కూడా మనం చెప్తున్నంత సేపు కూడా నవ్వుతూనే చెప్పాలి. అలా కాకుండా మొహం ఇలా పెట్టుకుని కోపంగా పెట్టుకుని చెప్పామనుకోండి, ఎప్పుడు దిగిపోతారా బాబు స్టేజ్, అసలు ఏంటి ఆ చెప్పడం ఏంటి, అంటే ఒక్కొక్క సందర్భం వస్తుంది. ఒక నవ్వుతున్నప్పుడు చెప్పిన ఏదైనా టాపిక్ వచ్చిందంటే అప్పుడు కూడా కోపంగా ఉన్నాడంటే ఇంకెందుకు, అసలు స్పీకర్ కిందే పనిచేయరు. సో మనం స్టేజ్కి ఎక్కినప్పుడు నవ్వుతూనే ఉండాలి, స్టేజ్ దిగినప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి. అంటే మనం మన ఆ, మన కాంటెంట్ అనేది ఏం చెప్పాలనుకున్నాం అది చెప్పేటప్పుడు మనం నవ్వుతూ మన ఫేషియల్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ మార్చుకుంటూ మాత్రం చెప్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చెప్పాను కదా, నవ్వని. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇందులోకి ఏమొస్తాయంటే నవరసాలని వస్తాయి. నవరసాలు అంటే ఏంటంటే హాస్యము, నెక్స్ట్ రౌద్రము, నెక్స్ట్ కోపము, చిరాకు, అసహ్యం, ఆశ్చర్యం, స్మైల్, ఇవన్నీ కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లోకి వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒకటి అడుగుతాను, మనకి యానిమల్స్ నుంచి మనల్ని డివైడ్ చేస్తున్న ఒకే ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఏంటది చెప్పండి ఎవరైనా? కోపం. కోపమా? నెక్స్ట్ నవ్వు నెక్స్ట్ మేడం, ఎనీవన్? నవ్వు. ఎస్, నవ్వు. నవ్వు. చిక్కన్ శ్రీనివాస్ వారు థ్యాంక్స్. నవ్వండి. కోపం, యానిమల్స్ కి కూడా కోపం ఉంటుంది కదా, కోపం ఉంటది. నెక్స్ట్ వాటికి భయం ఉంటది. ఇప్పుడు మనం ఒక డాగ్ వేస్తున్నాం అనుకోండి, మనం ఒక రాయి తీసాం అనుకోండి, అదేం చేస్తుంది? భయంగా పరిగెట్టేస్తుంది. దానికి నిజంగా కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? మీదకి వస్తుంది. అవును కదా. నెక్స్ట్ వాటికి కూడా బాధ ఉంటాయి, వాటికి కన్నీళ్ళు వస్తుంటాయి, బాధ ఉంటుంది. కానీ స్మైల్ మాట, నవ్వు అనేది మనిషిని ఒక జంతువుని విడదీసేది స్మైల్. కాబట్టి అవి చేయలేని పని మనం చేయగలం. కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్. హలో, హలో, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మనం ఈ బాడీ లాంగ్వేజ్ తో ఇంకా మనం ఉపయోగించి మనం ఇప్పుడు దొంగలు ఉన్నారనుకోండి, పోలీసు తన్ని ట్రీట్ చేస్తాడు కదా, ఏం చేస్తాడు? తను తప్పు చేశాడా లేదా అనేది కూడా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ని బట్టి, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని బట్టి కూడా ఆ దొంగ తప్పు చేశాడా లేదా అనేది కూడా పోలీస్ కనిపెట్టగలరు. నెక్స్ట్ ఒక సైకాలజిస్ట్ గా కూడా పిల్లల యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళ మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయని కూడా కనిపెట్టారు. అదే లేడీస్ కూడా కనిపెట్టగలరు. జెంట్స్ యొక్క చూపులను బట్టి కూడా లేడీస్ కూడా వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అనేది కూడా తెలిసిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్. గ్రేట్ మేడం, గ్రేట్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి అడగండి. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే చిక్కం శ్రీనివాస్ గారు.